వెల్కమ్ టు సైరా మీడియా. మనం చూసినప్పుడు మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లైసెన్స్ లేకుండా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని నడుపుతున్నారు. అలాంటి వాటి అంటే ఎందుకు నడుపుతున్నారు, ఏంటి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మరి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేరా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఓ గాయత్రీదేవి గారు మనతో ఉన్నారు. తెలుసుకుందాం ఆవిడ మాటల్లోనే. మనకు మొత్తం డిస్ట్రిక్ట్లో తీసుకుంటే మనకు 568 హాస్పిటల్స్, క్లినిక్స్, డెంటల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. దీంట్లో చాలా మటుకు అన్నీ మన దగ్గర మ్యాక్సిమం రిజిస్టర్ చేసుకున్నవే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏవైనా వచ్చినవి ఉంటే మట్టుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇంతవరకు మనకు ఆయుష్ కూడా మనకు లేకుండే ఇంతవరకు రిజిస్ట్రేషన్స్. కాకపోతే ఇప్పుడు మటుకు ఖచ్చితంగా ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైనా క్లినిక్స్ పెట్టుకున్నా, వాళ్ళు ఏమైనా హాస్పిటల్స్ రన్ చేసినా వాళ్ళు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఖచ్చితంగా మేము పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మనకు నిబంధనల్లో వచ్చింది కాబట్టి కొత్త నిబంధన పాటిస్తున్నాం మనం. చాలా మట్టుకైతే అన్నిటికీ కూడా లైసెన్స్ ఉన్న హాస్పిటల్సే ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా కొత్తగా పెట్టబోయే వాటికి మటుకు హాస్పిటల్స్కి లైసెన్స్ ఉండట్లేదు. కాకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. ఫస్ట్ టెంపరీ ఇస్తాము. ఆ తర్వాత మేము అక్కడికి విజిట్ చేసేసేసి అక్కడంతా కరెక్ట్గా ఉంటే మటుకు పర్మనెంట్ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తాము. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేసుకొని అంటే ఫీ పే చేసేంత వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. మరి ఇలా కొందరు ప్రాణాలు పోతుంటాయి కదా. అట్లాంటి వాటి మీద మా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. అట్లా ఎవరైనా మాకు దృష్టికి తీసుకొస్తే మటుకు ఎంబడే వాళ్ళకు ఫోన్లు చేసేసి అలా అది కరెక్ట్ కాదు, యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం చేయాలి, తప్పకుండా మనం మానవత్వంతో ఉండాలని కూడా వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తున్నాం. అంటే కొందరు అంత ఫీల్డ్లో ఎక్స్పర్ట్ కాదు, బట్ అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అలా కొందరు ప్రాణాలు కూడా పోతుంటాయి. మరి దీని మీద ఎలాంటి చర్యలు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మనము జనరల్గా అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ డాక్టర్సే ఉంటున్నారు. ఎవరైనా అట్లాగా కొత్తగా వచ్చిన వాళ్ళు అలా జరిగినప్పుడు మటుకు తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. అలాగే వాళ్ళ హాస్పిటల్స్ అనేటివి కూడా సీజ్ చేస్తున్నాం మేము. అంటే కొందరు హాస్పిటల్స్ ఎట్లా అంటే లైసెన్స్ లేవు, ఏం చేస్తున్నారు అని అంటే మీరు మీరు వెళ్ళినప్పుడు కానీ అంటే చూడడానికి ఇట్లా విజిట్కి వెళ్తారు కదా, అప్పుడేమో క్లోజ్ చేస్తున్నారు, మిగతా టైంలో ఓపెన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం చేస్తున్నారు. మరి చాలా మట్టుకైతే అట్లాంటివి ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ అట్లాంటివి చేయట్లేదు. మా దృష్టికి వచ్చింది మటుకు ఆర్ఎంపీ డాక్టర్స్ మీరు అన్నట్టుగా వస్తున్నారు. అట్లాంటి వాటికి మేము ఒకవేళ ఆ ఏరియాకు వెళ్ళినప్పుడు 1-2 మేము చూసేలోకలని మిగతా వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మేము అకస్మాత్తుగా వెళ్తున్నాం, వాళ్ళకి తెలియకుండా అకస్మాత్తుగా వాళ్ళ మీద చర్య అంటే వాళ్ళని అటాక్ చేసేసేసి అక్కడ చేస్తున్నాము. రీసెంట్గా కూడా మేము పటాన్ చెరువులో అలాగే చేసాము మేము. ఇంకా కొందరు అయితే ఎలా అంటే ఎనస్థేషియా పేషెంట్స్ అంటే ఇలా మెడిసిన్స్ ఉంటాయి కదా మ్యామ్, ఇంజెక్షన్స్ అంటే డాక్టర్స్ అంటే ఏ డాక్టర్ అయితే చేయాలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చేసేస్తూ ఉంటారు. మరి దీనికి ఏమంటారు? జనరల్గా అయితే మేము అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా చూస్తున్నామండి. ఇంజెక్షన్స్, మెడిసిన్స్, మత్తు పదార్థాలు అనేటివి కూడా మేము చూస్తాము అక్కడ. జనరల్గా మనము మత్తు పదార్థాలు బయటనే మనకు ఇవ్వట్లేదు, వాళ్ళకు ఇష్యూ చేయరు. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ మనము అక్కడ ఇవ్వడానికి వాళ్ళకు వీలు ఉండదు. కాబట్టి మేమైతే ఇంతవరకు అట్లాంటిది ఏంది కూడా మేము చూడలేదు, మనకు కంప్లైంట్ అయితే రాలేదు ఇంతవరకు. రీసెంట్గా మీరు నారాయణఖేడ్ హాస్పిటల్స్ని విజిట్ చేశారు కదా మేడం, అయితే మీరు రావడం వాళ్ళకి అంటే ముందే ఇన్ఫర్మేషన్ అంటే ఎవరి నుంచి వెళ్ళిందో, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిందో కానీ బయట నుంచి వెళ్ళిందో ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే క్లోజ్ చేసేసారు హాస్పిటల్స్ని. మరి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? అంటే మాకు యాక్చువల్గా నేను వెళ్తే అట్లా అవుతుంది. కాకపోతే రెగ్యులర్గా అక్కడ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఉంటారు కాబట్టి ఆమె పరిధిలో ఉన్న హాస్పిటల్స్ ఆమెకు కూడా వెళ్ళే అథారిటీ మేము కల్పించాం కాబట్టి ఆమె ఎప్పుడైనా అక్కడికి విజిట్ చేయొచ్చు, వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆమె వెళ్ళొచ్చు కూడా. సో ఆ అథారిటీ మటుకు ఆ టీంకి ఇచ్చాము మనం. ఇంకా కొందరు డాక్టర్స్ అయితే అంటే మనిషి డెడ్ బాడీ అంటే చనిపోయిన తర్వాత డెడ్ బాడీ కూడా ఇవ్వడానికి డబ్బులు కట్టించుకున్నాకనే ఇస్తుంటారు. మరి దీనికి ఏమంటారు? అలాంటిది జరగకూడదు. ఎందుకంటే మెడికల్ ఇది అన్నప్పుడు మనం మానవత్వం కూడా ఉంటుంది కాబట్టి అట్లాంటివి జరగకూడదు. ఒకవేళ మా దృష్టికి వస్తే మట్టుకు ఖచ్చితంగా మేము వాళ్ళతో మాట్లాడేసేసి అలాంటివి జరగకుండా చూస్తున్నాం. అంటే ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్ రిక్వైర్మెంట్స్ని బట్టి తీసుకుంటున్నారా?
ప్రైవేట్ అంటున్నారా మీరు? ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో మాకు అప్లై చేసేటప్పుడే వాళ్ళు మాకు వాళ్ళ హెచ్ఆర్ ఏదైతే ఉంటుందో అదంతా మాకు ఇస్తారు. ఎంతమంది వాళ్ళ దగ్గర ఎన్ని బెడ్స్ అప్లై చేసినారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు, అలాగే డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అని కూడా మాకు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు మీ దగ్గర పనిచేసే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయమని చెప్తున్నాము. అది ఓన్లీ తెలుగులో ఇంగ్లీష్లో కూడా చేయమని చెప్తున్నాం వాళ్ళకి. అలాగే రేట్ పట్టిక కూడా మేము ఖచ్చితంగా వాళ్ళను తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కడైతే మనకు బెనిఫిషరీస్ అంటే పేషెంట్స్ కూర్చొని ఉంటారో ఆ లాబీ దగ్గర కూడా డిస్ప్లే చేయమని చెప్తున్నాం మేము వాళ్ళకి. అంటే మేడం టెక్నాలజీ ఏదైనా ప్రాబ్లం అంటే టెక్నాలజీ వల్ల ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా అన్లైసెన్స్ హాస్పిటల్స్కి? ప్రాబ్లం అంటే సీజ్ చేయడం జరుగుతుంది, ఇంకా వేరే ఏమే ప్రాబ్లం అనేది ఏముండదు. డైరెక్ట్ వెళ్ళడము, ఒకవేళ వాళ్ళకు మా దగ్గర పర్మిషన్ లేదు అనుకునండి ఇమీడియట్గా అక్కడికే సీజ్ చేసి వచ్చి రావడమే. మనం ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని అట్లా సీజ్ చేశారు? మనం ఇప్పటివరకు 19 హాస్పిటల్స్ని సీజ్ చేశాం. అలాగే 53 హాస్పిటల్స్కి నోటీస్ ఇచ్చాము. అలాగే మనము పెనాల్టీ కూడా 35 వాటికి చేశాము. అంటే డాక్టర్స్ మీద కూడా పెనాల్టీ ఫైన్ వేస్తున్నారా? డాక్టర్స్ మీద కాదు, హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాకు ఏదైతే మనకు అప్లై చేసుకునేటప్పుడు మాకు సబ్మిట్ చేస్తారు కదా, వాటిని తీసుకొని వెళ్తాం అక్కడికి. మేము వెళ్ళినప్పుడు దాని ప్రకారంగానే మేము మాకు అప్లై చేసినట్టుగానే అక్కడ హెచ్ఆర్ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. లేదు అని అంటే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడమే జరగదు అసలు. అంటే హాస్పిటల్ కట్టేంత వరకు వచ్చి అది హాస్పిటల్ ఓపెనింగ్ ఇవన్నీ అవుతున్నాయి కదా, మరి అంత ఓపెనింగ్ దాకా వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇస్తున్నట్టు? మరి అంటే వాళ్ళు కట్టడము అవన్నీ చేసుకోవడము వాళ్ళ ఇది ఉంటుంది. మనకు అప్లై చేసేటప్పుడు మటుకు మనకు వాళ్ళు హెచ్ఆర్ అవన్నీ అయిన తర్వాతనే మనకు అప్లై చేస్తారు. చేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెరిఫికేషన్కి వెళ్తాం. విన్నారు కదా, ఇప్పటి వరకు మనతో పాటు గాయత్రీదేవి మేడం గారు మాట్లాడారు. అంటే ఆమె మాట్లాడిన ప్రతిదీ కూడా మనం వింటూనే ఉన్నాం. చూసినట్టయితే అన్లైసెన్స్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పారు. ఇప్పటి వరకు 19 హాస్పిటల్స్ వరకు అయితే సీజ్ చేశారని కూడా మనతో చెప్పారు. అండ్ ప్రతి డాక్టర్ అంటే ఇది ఒక సీరియస్ వార్నింగ్ లాగా, అంటే ప్రతి హాస్పిటల్ ఏదైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్ అన్లైసెన్స్గా తీసుకొస్తారో వాళ్ళకి ఇది ఒక వార్నింగ్ లాగా. ఇక మీదట ఎలాంటి అన్లైసెన్స్ అంటే లైసెన్స్ తీసుకునే హాస్పిటల్స్ని ఇప్పటి వరకు అంటే కడతారు. అండ్ ఇక్కడ నుంచి డాక్టర్స్ కూడా అక్కడ మంచిగా వర్క్ చేస్తారు. అండ్ ఎలాంటి ప్రాణాలు కోల్పోకుండా అంటే ప్రతిదీ కూడా డాక్టర్ అంటే మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న డాక్టర్స్ని పెడతారు అని మేడం గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సాయితో నేను మీ కేశవి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!